ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మంచి సాంబార్ నేర్చుకుందామా? సూపర్ సాంబార్దా. చూడండి ఫ్రెండ్స్, కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను. ఫస్ట్ పోపు వేసుకోవాలి. కరివేపాకు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసుకోండి. బాగా వేగనివ్వండి. కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను. మీ దగ్గర ఎన్ని కాయగూరలు ఉంటే అన్ని కాయగూరలు వేసుకోవచ్చు. నా దగ్గర 4 రకాలే ఉన్నాయి. వంకాయ, బెండకాయ, ములక్కాడ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కామన్ అనుకోండి. కనవన్నీ ఇంట్లో టమాటా ఎప్పుడూ ఉంటుంది. కావాల్సిన కాయగూరలు కొద్దిగా ఉన్నప్పుడు ఇలా సాంబార్ పెట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇన్స్టెంట్ సాంబార్ పొడి వాడను, కానీ ఇప్పుడు నెససరీగా ఉన్నది కాబట్టి కావాలని వాడాను. అయిపోయింది నేను చేసింది. ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, ఆ సాంబార్ పొడి ఇప్పుడే మీరు వేగేటప్పుడే వేసేసుకోవాలి. వేసుకుని 2 సెకండ్స్ ఇలా మూత పెట్టేయండి. ములక్కాడ ఉడికితే మీకు వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినట్టే. ఇలా చింతపండు పులుసు వేసుకోండి. చింతపండు పులుసు మరిగేటప్పుడు కందిపప్పు యాడ్ చేయండి. ముందుగా కందిపప్పు కుక్కర్లో 2 విజిల్స్ 3 విజిల్స్ పెట్టి ఉడకబెట్టేయండి. ఎందుకంటే కాయగూరలో పోషకాలన్నీ పోతాయి కాబట్టి మీరు కుక్కర్లో కాయగూరలు ఏమీ వేయొద్దు. ఓన్లీ కందిపప్పు ఒక్కటే ఉడకబెట్టుకోండి. కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసుకోండి కావాలితే. తర్వాత ఇవన్నీ మరిగిపోయాక ఈ కొత్తిమీర వేసేసుకోండి. చూడండి, ఇలా బాగా మరగాలి. పెళ్ళిళ్ళ సాంబార్ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. చాలా టేస్టీ ఫ్రెండ్స్. మీరు అన్నంలోకి కానీ, టిఫిన్లో, ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా పెడితే సాంబార్ అలా ఖాళీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఉండమన్నా ఉండదు. ఉత్త అన్నం సాంబార్తో తినేస్తారు. 2 అప్పడాలు, వడియాలు వేపు పక్కన పెట్టండి, లేదా కొంచెం బంగాళదుంప వేపుడు చేసి పక్కన పెట్టండి. సూపర్ లాయిన్ చేస్తారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా. చిన్నపిల్లలకి సాంబార్ వేసి పెడితే గిన్నెడు అన్నం కడుపు నిండా తింటారు ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది సాంబారు. చేసుకుని చూసి నాకు చెప్పండి. టేస్టింగ్ టైం. రండి ఫ్రెండ్స్, టేస్ట్ చేద్దాం. చాలా బాగా కుదిరింది సాంబారు. మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాగా. కుక్కర్లో ఎందుకు వేయొద్దన్నానంటే ఇవన్నీ ప్రోటీన్స్ పోతాయని కుక్కర్లో వేయకూడదు. పోపులోనే వేపి ఒక ఉడకనిచ్చి పులుసు వేసేసుకుని పప్పు వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.